సో అంటే తన ఒక సిరిసిల్ల నియోజకవర్గాన్ని కేటీ రామారావు గారు ఒక దుర్భేద్యమైనటువంటి కోటగా టీఆర్ఎస్కి నిర్మించుకున్నారు అనేటువంటి భావన ఉన్నది. అది ఎంతవరకు వాస్తవం? అది ఆ భ్రమంలో ఉంటే మంచిది, నేను కాదని నేను అంటాను. ఎందుకంటే సిరిసిల్ల ప్రజలు చాలా తెలివి కలవాళ్ళు, మహానుభావులనే మహానుభావులే వాళ్ళు చేసిన అవసరాన్ని బట్టి సరైన సమయంలో సరైన తీరులో తప్పకుండా వాళ్ళు జవాబు చెప్తారు. ఎందుకంటే సిరిసిల్ల ప్రజలకు ఇలా ఏ విధంగా కష్టాలు అనుభవిస్తున్నారు, ఈయన మంత్రి అయినా కానీ ఈయన ఎమ్మెల్యే అయినా కానీ ఏమి అభివృద్ధి చెందిననేది చూసుకున్నట్టయితే, ఇలా సిరిసిల్లలో చూసినట్టయితే మామూలుగా కేంద్ర ప్రభుత్వం అనుకోండి, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇవాళ అనేకమైన రాయితీలు ఇస్తుంది. సామాన్యుడు కానీ పేదవాడు కట్టుకోవడే టాయిలెట్లలో కానీ వీటన్నిటి కూడా రాయితీలు ఇస్తుంది. ఐఎల్ఎస్ స్కీమ్స్ కానివ్వండి, అవన్నీ చూసుకున్నట్టయితే ఆఖరికి సామాన్యుడు కట్టుకున్న టాయిలెట్కి కూడా ఇవాళ డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. కుంభకోణాలు జరిగినాయి. అనేకమైన కుంభకోణాలు మీరు టీవీలలో చూసారు. ప్రజలు రోడ్డు మీకు వచ్చి మాకు డబ్బులు ఇవ్వాలని చెప్పిన సంఘటనలు ఇవాళ ఇసుక దందాలు మీరు చూస్తుంటారు. సిరిసిల్లనే ఇలా వాగుపంటి ఉన్న ఊళ్ళు నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఎప్పుడు కూడా ఊళ్ళు సస్యశ్యామలంగా ఉండేవి. వాగుకు అటువైపు ఇటువైపు ఉన్న ఊళ్ళు ఇలా ఆ ఊళ్ళల్లో అన్నమో రామచంద్ర అని వేస్తారు వాళ్ళు. ఇవాళ ఇలా ఆ ఊళ్ళను పోయి మాట్లాడించిన దాఖలాలు లేవు. ఇలా నాయకులు పోయి ఇలా దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా ఇలా సిరిసిల్లలో రాజ్యం నడుస్తుంది. ఇవాళ ఇలా జడ్పీటీసీలు ఎంపీటీసీలు స్థానిక నాయకత్వం చూసుకున్నట్టయితే అసలు ప్రజలను విరివిరిగా విచ్చలవిడిగా ఎక్కడ అందిన కాడికి చూసుకునే ప్రయత్నంగా ఇలా జరుగుతుంది. అదంతా కూడా వారు ఊహించుకుంటే మంచిదే కాదు. ఎందుకంటే ఎవరి నమ్మకాలు వారి, కానీ ప్రజల నమ్మకాలు ప్రజలై, ప్రతిపక్షాల నమ్మకాలు ప్రతిపక్షలై, ప్రజలకు ఉండే భావజాలం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకి ఏం జరిగింది, ఏం జరగలేదు, ఏ విధంగా అన్యాయం జరిగింది అనేది వాళ్ళ ఎన్నికల సమయంలో తెలుస్తుంది అంటారు. తప్పకుండా ఎన్నికల సమయంలో సరైన సమయంలో తప్పకుండా ప్రజలు తగిన రీతిలో స్పందిస్తారు. ఇప్పుడు జిల్లాలో పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు మీరు సిరిసిల్ల జిల్లా ప్రత్యేకంగా కావాలనేటువంటి ఆందోళన కూడా చేపట్టినట్టున్నారు. అవునండి. అంటే అది వేములవాడ జిల్లాని చేశారు కాబట్టి ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ దట్? తప్పకుండానండి. ఇప్పుడు సిరిసిల్ల రాజన్న జిల్లాని ఇప్పుడు దానికి నామకరణం చేయడం జరిగింది. సిరిసిల్ల జిల్లానే ఇవ్వమని చెప్పడం జరిగింది. ఇక్కడే మీరు అర్థం చేసుకోవచ్చు. సిరిసిల్ల ప్రజలు ఒక మంత్రిగా ఉండి ఇలా దుర్భేద్యమైన కోటలు మీరు అన్నారు. ఇవాళ దుర్భేద్యమైన కోటగా నిర్మించుకున్నారని మీరు అన్నారు. ఆ దుర్భేద్యమైన కోటలో ప్రజలు ఏ విధంగా తిరగబడిందో మీరు చూసినారు. అడ్డుకున్నది ఏ విధంగా మీరు చూసినారు. ఇవన్నీ కూడా చూసినట్టయితే సిరిసిల్ల ప్రజలు ఎప్పుడు కూడా ఒక బానిసలుగా ఉండే మనస్తత్వం వాళ్ళకి లేదు. వాళ్ళకు ఎందుకంటే అది గత తరతరాలుగా ఆ ప్రాంతంలో ఉన్న విప్లవ భావాలు కానివ్వండి, ఉద్యమ భావాలు కానివ్వండి, వాళ్ళని అనగదొక్కుతుందంటే వాళ్ళు చూస్తూ ఊరుకునే రకం కాదు. వాళ్ళ ఆకాంక్షను వాళ్ళు నెరవేర్చుకునే రకం. ఆ సిరిసిల్ల జిల్లాను కూడా కేకే మహేందర్ రెడ్డి మాది ఒక టూల్ మాత్రమే. అలా కేకే మహేందర్ రెడ్డి తన వంతు కర్తవ్యం నెరవేర్చింది అంతే. కేకే మహేందర్ రెడ్డి చేసిండని అంటే అది నా తప్పు అవుతుంది. వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా నేను కూడా వాళ్ళతో నా కాలు కలిపిన, ముందుకు పోయి వాళ్ళతో పాటు నేను సిరిసిల్ల జిల్లా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇవ్వాలని చెప్పి కేటీఆర్ వద్దని చెప్పినప్పుడు కూడా, కాదు అని చెప్పినప్పుడు కూడా సిరిసిల్ల జిల్లాను సిరిసిల్ల ప్రజలు ప్రభుత్వం యొక్క మెడలు వంచి తీసుకున్నారు తప్ప ఇప్పుడు దాని జిల్లాకు సిరిసిల్ల జిల్లా పెట్టినరా, వేములవాడ జిల్లా పెట్టినరా అంటే పేరులో ఏముంది? మా ప్రాంతమైన జిల్లా అయింది. వేములవాడ దేవుడు, రాజేశ్వర స్వామి దేవుడు. ఇలా వైష్ణవ దేవుళ్ళ పైన 2 జిల్లాలు ఇచ్చిండు, శివుని దేవి పైన ఒక జిల్లా ఇచ్చిండు. మేము సంతోషపడతాం. ఎందుకంటే మా ప్రాంతం దేవుడు వేములవాడ రాజేశ్వర స్వామి గారు. సిరిసిల్ల ప్రజలు ఉన్న దాన్ని కూడా కలిపిండి. అక్కడ మాకు ఉన్నాయి 2 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు, రెండింటిని కలిపి జిల్లా వచ్చింది వాళ్ళ మాకు. ఇలా యాదాద్రి భద్రాద్రి ఏ విధంగా వచ్చిందో మా సిరిసిల్ల మా రాజన్న ఎందుకు మర్చిపోలే? మా రాజన్న పేరు మీద మా రాజేశ్వర స్వామి పేరు కూడా జిల్లా వచ్చింది. అందుకు